సీనియర్ నటి రాజకీయ నాయకురాలు విజయశాంతి చాలా రోజులుగా మీడియాలో కనిపించడమూ లేదు. ఎందుకంటే పార్టీ రాజకీయాల్లో చురుగ్గా కనిపించని ఆమె గాంధీ భవన్ కు రావడం కూడా చాలా అరుదు. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం విజయశాంతి సైలెంట్ గా లాబియింగ్ చేస్తున్నట్లుగా సమాచారం అయితే తెలిసింది. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసిన పిసిసి స్క్రీనింగ్ కమిటీ తన పేరును పరిగణలోకి తీసుకున్నప్పటికీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో తనకున్న గత సంబంధాలను ఉపయోగించుకొని పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లుగా చెబుతున్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో విజయశాంతి పేరు ప్రస్తావనకు రావడం పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతిని ఎన్నికల సమయంలో తెలంగాణలో పిసిసి చీఫ్ కోఆర్డినేటర్ గా నియమించారు. అయితే గతంలో విజయశాంతి ఒకసారి బీఆర్ఎస్ నుంచి లోక్సభకు ఎన్నికైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల బీజేపీలో చేరారు. అయితే ప్రస్తుతానికి జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కార్, మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, నల్గొండ నుంచి కొందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ బరిలో అయితే నిలిచారు. 1-2 రోజుల్లో మరో జాబితా, మరికొన్ని ఎంపీల అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ లిస్ట్ లో అయినా విజయశాంతికి చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారుతుంది.